హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఒక హాఫ్ కిలో దొండకాయలు అయితే తీసుకుని వాటిని అయితే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. అది మీ దొండకాయ కొబ్బరికాయ కదండి, మీరు ఏ సైజు కావాలో సైజు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న ముక్కలు తీసుకున్నాను త్వరగా మగ్గిపోతుందని. కొంచెం కరివేపాకు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. నేనైతే ఎండు కొబ్బరి అయితే వేస్తున్నానండి దీంట్లోనూ. ఒక హాఫ్. మీరైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మనకి అవైలబుల్గా ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా కూడా. ఇక్కడైతే ముందు పోపు దినుసులు అయితే మనం కర్రీకి సరిపడా, ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఇక్కడ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకుని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అవి కూడా దీంట్లో వేసేసుకొని మనకి ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలండి. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్ కలర్లో మగ్గితే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుని, ఈ దొండకాయ అనేది మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి ఇక్కడ కింద మాడిపోతుంది. కాబట్టి మనం సిమ్లీలో పెట్టుకొని అయితే దొండకాయని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం దొండకాయలు వేసిన తర్వాత అలా వదిలేకుండా, పోపు కింద మాడిపోకుండా మనం మొత్తం అంతా కూడా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ దొండకాయ త్వరగా మగ్గటం కోసం నేను దీంట్లోనూ టేస్టీకి సరిపడా సాల్టు, కొంచెం పసుపు అయితే ఒక అర స్పూను పసుపు అయితే యాడ్ చేశానండి. ఒకసారి మొత్తం దొండకాయ ముక్కలకి అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అనేది ఎందుకంటే మనకి దొండకాయలు అనేది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి మనం దీంట్లో వేసుకున్నాము. అందుకని నేను ముందుగానే సాల్ట్, పసుపు అయితే ఇందులో యాడ్ చేశానండి. ఒకసారి అయితే మొత్తం దొండకాయ ముక్కలకి అంతా కూడా బాగా కలుపుకొని మనమైతే సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలా వదిలేకుండా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి దొండకాయ ముక్కల్ని. కింద అడిగట్టకుండా, పైన ఏమో పచ్చిగా ఉంటుంది, కింద ఏమో మాడిపోతుంది. అలా కాకుండా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం దీంట్లో వేసుకున్నానండి. ఒకసారి మొత్తం దొండకాయ ముక్కలకి అంతా బాగా కలిసేంత వరకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్, కింద మాడిపోకుండా. దొండకాయ ముక్కలు టేస్ట్ కోసం కొంచెం టైం తీసుకున్న కరెక్టే కాబట్టి టైం అయితే తీసుకోవాలండి. దొండకాయలు అయితే మనకి కుక్ అయినాయి, లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనూ నేను ఎండు కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకున్నానండి. కలితే మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి లాస్ట్ ఫైనల్ దీంట్లోనూ కొబ్బరి వేసుకొని, కొబ్బరి పొడి ఒకసారి అయితే మొత్తం దొండకాయ ముక్కలకి అంతా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని, ఇక్కడ నేనైతే ఫైనలీ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్లో అయిపోతుందండి. చూసారండి, ఫైనలీ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి. దీంట్లోకి రసం కానీ, చారు, చింతపండు చారు కానీ బాగుంటుంది. లేదంటే మామూలుగానే మనం ఎటువంటి రసం, చారు అవసరం లేకుండా రైస్లో కలుపుకొని తినేయచ్చు. నేనైతే ఎటువంటి రసము లేకుండా మామూలుగానే రైస్లో కలుపుకొని తినేస్తానండి, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.